దేశ భవిష్యత్తుకు పునాదులుగా నిలిచే పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన శ్రీ సరస్వతి విద్యా మందిర్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా 24,000 సరస్వతి విద్యాలయాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ కేశవ్ నగర్ విద్యా మందిర్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఎంతో మంది విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కృతి పాఠాలు నేర్పి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కేశవ్ నగర్ సరస్వతి విద్యా మందిర్ తోడ్పడింది. 50 ఏళ్లుగా జ్ఞాన జ్యోతులను వెలిగించిన సరస్వతి విద్యా మందిర్ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంది. అప్పట్లో పాటలు బోధించిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల కలయికతో సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణమంతా సందడిగా మారింది. మన దేశంలో సాంస్కృతిక వారసత్వాన్ని చాటే దేవాలయాలకు ఎంతటి ప్రాశస్త్యం ఉందో విద్యకు, జ్ఞానానికి అంతే ప్రాధాన్యత ఉంది. ఒక్క మాట చెప్పాల్సి వస్తే అంతకంటే ఎక్కువ ప్రత్యేకతను విద్యకు, జ్ఞానానికి ఇచ్చాం. అందుకే విద్యను బోధించే స్థానాలకు ఆలయాల స్థానాన్ని కల్పించి విద్యాలయాలుగా ఉన్నత స్థానం ఏర్పరచుకున్నాం. విద్య అనే ఫలాలు అందరికీ అందాలనే సామాజిక సేవా దృక్పథంతో ఆనాడు విద్యాలయాల స్థాపన జరిగింది. ఈ నేపథ్యంలోనే 1973లో పంజాగుట్ట ప్రతాప్ నగర్ కాలనీ హనుమాన్ మందిర్లో 20 మంది విద్యార్థులతో ప్రారంభమైంది సరస్వతి విద్యా మందిర్. దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, సంస్కారం, సమాజ శ్రేయస్సు వీటిని విద్యార్థులకు అందిస్తేనే ఆరోగ్యకరమైన సమాజం ఆవిర్భవిస్తుంది. అదే అంకిత భావంతో, దృఢ సంకల్పంతో ఏర్పడిన సరస్వతి విద్యా మందిర్ 5 దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థుల హృదయాల్లో జ్ఞాన జ్యోతులను వెలిగించింది. ఉత్కృష్టమైన శాస్త్ర విజ్ఞాన సంపన్నులైన ఉపాధ్యాయులతో నేటికీ చదువుల తల్లి మందిరం జ్ఞాన కాంతులతో శోభిల్లుతోంది. వేలాది మంది విద్యార్థులకు అత్యున్నతమైన భవిష్యత్తును అందించింది. వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన సరస్వతి విద్యా మందిర్ ఎమర్జెన్సీ సమయంలో ప్రతాప్ నగర్ నుంచి కేశవనగర్ మారాల్సి వచ్చింది. సరస్వతి విద్యా మందిర్కు సొంత స్థలం లేకపోవడంతో దాతల ఇళ్లలోనే పాఠాలు బోధిస్తూ వచ్చారు. చివరగా 1984లో శ్రీ సరస్వతి విద్యాపీఠంలో సరస్వతి విద్యా మందిర్ను కలిపిన తర్వాత పూర్తిస్థాయి బిల్డింగ్లో పాఠశాల నడుస్తూ వచ్చింది. ఇక అప్పట్లో హైదరాబాద్లో ఎందరో ప్రముఖుల పిల్లలు సరస్వతి విద్యామందిర్లోనే చదువుకున్నారు. పేరుకు సరస్వతి విద్యాపీఠంలో కలిసినప్పటికీ సరస్వతి విద్యామందిర్గానే శాశ్వతంగా కీర్తిని గడించింది. కాలం మారుతున్న కొద్దీ ఇంగ్లీష్ మీడియం చదువులకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దీంతో తమ విద్యా మందిర్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలని నిర్ణయించింది. మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లీష్ మీడియాన్ని 2008లో సరస్వతి విద్యా మందిర్ ప్రారంభించింది. ఇలా దశాబ్దాలుగా మారిన విద్యా విధానంతో పాటు మారిపోకుండా, అదే వరవడిలో కొట్టుకుపోకుండా సంప్రదాయ, ఆధునిక విద్యా విధానాలకు సమ ప్రాధాన్యతనిచ్చి భారతీయ విలువలను సమున్నతంగా నిలబెట్టారు. ఇక స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మరోసారి గుర్తు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం పోటీ ప్రపంచం అనేది కొనసాగుతుంది. సిబిఎస్ఈ సిలబస్ అంటారు, ఐసిఎస్ఈ ఇంటర్నేషనల్ సిలబస్ అంటున్నారు. వాటిని ఈ సరస్వతి విద్యామందిర్ స్కూల్ పిల్లలు వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు మీరు? అవునండి, పోటీ ప్రపంచమే. ఒక్కొక్క స్కూల్ ఒకరు టెక్నో అని, ఒకరు ఒలింపియాడ్ అని, ఒకరు ఐఐటి అని, ఇలా రకరకాల లాంగ్వేజ్ కోడ్స్తో బోధన అనేది ఉంటుంది. మాది కూడా స్టేట్ సిలబస్ అయినప్పటికీ వారికి సమానంగా టెక్నో, ఐఐటి, ఒలింపియాడ్కి సమానంగానే మా యొక్క బోధన ఉంటుంది. సో ఈవెన్ ఎవ్రీబడి సేస్ ఇంగ్లీష్లో బోధన ఉండాలి అనేసి. ఎస్, ఇంగ్లీష్ ఈజ్ నెసెసిటీ, కానీ మాతృభాష కూడా చాలా ఇంపార్టెంట్. సో మేము ఇంగ్లీష్ మీడియం స్కూలే మాది, మేము ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తాము. కానీ వాళ్ళకి అర్థం అవడం కోసం తెలుగులో కూడా దాని యొక్క భావాన్ని, మీనింగ్స్ని తెప్పిస్తూ ఇంగ్లీష్లోనే బోధిస్తాం.
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు? అదేవిధంగా మీకు ఎటువంటి అనుబంధం ఉంది? దాంతోపాటు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ ఏ పొజిషన్లో ఎవరైనా గొప్ప పొజిషన్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? నేను ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రధానాచార్య అయ్యానండి. అంతకుముందు ఇక్కడే 2022లో ఫిజిక్స్ బయాలజీ టీచర్గా అపాయింట్ అయ్యాను. ఈ జూన్ నుంచి నేను ప్రధానాచార్య ప్రిన్సిపల్గా అయ్యాను. నా ప్రస్థానం నేను 2022లోనే 2002 సంవత్సరంలో నేను జమైకా వెస్టిండీస్లో కెమిస్ట్రీ టీచర్గా నా జీవనాన్ని స్టార్ట్ చేశాను. అక్కడ ఏ లెవెల్స్ అంటారు, అంటే 12-13 గ్రేడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ లెవెల్స్, అంటే మన ఇంటర్మీడియట్ ఈక్వల్ అడ్వాన్స్డ్ లెవెల్స్ అవి. సో నేను అక్కడ జమైకాలో 8 సంవత్సరాలు కెమిస్ట్రీ బయాలజీ టీచర్గా పనిచేశాను. తర్వాత 2010లో అమెరికా డలాస్ నగరానికి వెళ్ళాను. అక్కడ జాబ్ని మార్చుకోవాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలోకి పయనించాను. సాఫ్ట్వేర్ రిక్రూటర్గా పనిచేశాను. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసి తిరిగి 2015 సంవత్సరం ఇండియాకు వచ్చాను. మళ్ళీ తిరిగి 2022 మళ్ళీ టీచింగ్ని మళ్ళీ ప్రొఫెషన్గా స్టార్ట్ చేశాను. ప్రస్తుతం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల మీద ఎక్కువ ఒత్తిడిని కలిగించే విధానాలను పాటిస్తున్నారని విద్యామందిర్ ప్రిన్సిపల్ లోకేష్ తెలిపారు. సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో మాత్రం యోగా, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేస్తున్నామని ప్రిన్సిపల్ లోకేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 170కి పైగా సరస్వతి విద్యామందిర్ స్కూళ్లలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని కేశవనగర్ విద్యామందిర్ ప్రిన్సిపల్ తెలిపారు. మోరల్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గ్రూమ్ యంగ్ చిల్డ్రన్. వారికి వ్యక్తిత్వం అనేది లేకపోతే సమాజం పాడైపోతుంది. నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ సొసైటీ అనేది నేను చాలా బాగా నమ్ముతాను. సో సొసైటీకి మంచి మనుషుల్ని తయారు చేస్తే వారు మన ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు. సో ఇదే మా ప్రయత్నం. ఇక్కడ సదాచారం, యోగా లాంటివి రోజు జరిపిస్తూ వారికి ప్రార్థన సమయం అరగంట నుంచి తీసుకొని ప్రతిరోజు పిల్లల చేత పాడిస్తాం. సో ఇదే స్కూల్ యొక్క ప్రత్యేకత. ప్రైవేట్ స్కూల్స్లో ప్రార్థన అనేది జస్ట్ శుక్లాంబరధరం లేదా ఇంకొకటి ఏదో పాడేసి ముగిచ్చేస్తారు. మా దగ్గర అలా కాదు. వాయిద్యాలతో, సంగీత పరికరాలతో ప్రతిరోజు దాన్ని ఒక కార్యక్రమంలాగా తీసుకుంటాం. అదేవిధంగా యోగా ప్రతిరోజు జరుగుతుంది. అదేవిధంగా ఆటలు, అదే కాకుండా విజ్ఞాన మేళ, సైన్స్ ఫేర్, ఖేల్ కూద్ లాంటివి మా స్కూల్ యొక్క ప్రత్యేకత. ఇక కేశవనగర్ విద్యామందిర్ పాఠశాలల్లో చదివిన 1000 మంది విద్యార్థులు ప్రస్తుతం డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, లాయర్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. తాము ఈ స్థాయిలో ఉండడానికి సరస్వతి విద్యామందిర్లో నేర్చుకున్న పాఠాలే జీవిత పునాదులుగా నిలిచాయని పూర్వ విద్యార్థులు భావోద్వేగంగా చెప్పారు. మహిళలకు విద్య అవసరాన్ని ఆ రోజుల్లోనే సరస్వతి విద్యామందిర్ గుర్తించి ఆడపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిందని పూర్వ విద్యార్థినులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంటే మా సెకండ్ బ్యాచ్ అనమాట మా స్కూల్లో. ఈ స్కూల్లో చదవటం అంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్లో సదాచారం అనే ఒక పీరియడ్ అది ఏమీ ఉండదు. అంటే పిల్లలకి సంస్కారం అది ఎలా నేర్పటం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళకి జస్ట్ చెప్పేసామా, ఏసీ రూమ్స్లో పెట్టేస్తున్నారు వాళ్ళని. గ్రౌండ్స్లో కూడా పూర్తిగా ఆడుకొని ఇవ్వట్లేదు. 24 గంటలు ఏసీలో కూర్చోబెట్టి పొద్దున సాయంత్రం ఇలా కూర్చోబెట్టి చదివించేసి వాళ్ళకి చదువు అంటేనే ఒక విధమైన బోరు అన్నట్టు, ఏదో పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు. మేము చదువుకున్న టైంలో అలా ఏం లేదండి. ఇంత పెద్ద స్కూల్ గ్రౌండ్లో మాకు చిన్నదైనా కూడా స్కూల్ గ్రౌండ్ వేరే గ్రౌండ్కి తీసుకెళ్ళి మాకు ఒక పీరియడ్ అంటూ ఉండేది. ఎవ్రీ వీక్ 2-3 పీరియడ్స్ ఉండేవి. బాగా స్పోర్ట్స్ అది బాగా ఆడించేవాళ్ళు. సదాచారం అని ఒక పీరియడ్ కూడా ఉండేది. అంటే మనం పెద్దలతో ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, మన బిహేవియర్ పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మన సంఘంలో ఎలా మసులుకోవాలి, ఇలాంటివన్నీ బాగా నేర్పించేవారు మాకు. సరస్వతి విద్యామందిర్ స్కూల్లో చదువుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడి టీచర్లు తమతో ఫ్రెండ్లీగా ఉంటారని, స్పోర్ట్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారని విద్యార్థులు తెలిపారు. ఇతర స్కూళ్లలో విద్యార్థులకు లేని ఫ్రీడమ్ తమకిక్కడ ఉందని, తాము భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు ఎదుగుతామని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. కోరుకున్న రంగంలో ఎదిగి దేశ భవిష్యత్తుకు పునాదులమవుతామని నమ్మకంగా చెప్పారు. My name is Sindhu. I'm from 9th standard.
నా పేరు సింధు, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాతో పాటు అందరు టీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఈ స్కూల్కి 2nd క్లాస్లో వచ్చాను. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు చాలా నచ్చింది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఎన్నిసార్లు అడిగినా మాకు మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా మీరు భోజనం చేసే ముందు కూడా ప్రేయర్ చేస్తున్నారు. అట్లా రోజు ఎన్నిసార్లు ప్రేయర్ చేస్తారు? మేము డైలీ చేస్తాము. 12:30కి లంచ్ బ్రేక్ అవుతుంది. 12:30కి బెల్ కాగానే మేము భోజనం మాత్రం చెప్తాము. అంటే మీకు అంటే నచ్చే చేస్తున్నారంటే ఏదైనా కండిషనల్ ఒత్తిడి అట్లాంటిది ఏమైనా ఉంటుందా? లేదు, మాకు ఇష్టంతో మేము చేస్తున్నాం. చాలా ఇష్టం మాకు, మేము చెప్తాము. అంటే ఏ స్టూడెంట్స్ అందరూ కూడా ఇష్టపడి స్పోర్ట్స్ ఎక్కువ యాక్టివిటీస్ ఇష్టపడుతుంటారు. మీకు ఈ స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి. ఏం స్పోర్ట్స్ ఇక్కడ మీరు? ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఖోఖో, రన్నింగ్ అవన్నీ ఉంటాయి. అయిపోయాయి. అన్నీ ఉంటాయి. ప్లస్ వేరే వేరే లెవెల్స్కి కూడా ఈ స్కూల్లో అన్ని గేమ్స్ కానీ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఖేల్కూద్ లాంటివి చాలానే నిర్వహిస్తారు. ప్లస్ ఈ స్కూల్లో అన్ని గేమ్స్ ఆడిపిస్తారు. వేరే వేరే లెవెల్స్కి కూడా వేరే వేరే ప్రాంతాలకు కూడా మేము వెళ్ళి ఆడొస్తూ ఉంటాము. పోయిన ఇయరే నా ఫ్రెండ్ సింధు వెళ్ళొచ్చింది, లాంగ్ జంప్లో 2nd ర్యాంక్ సాధించింది. నేనేమో సైన్స్ ఫేర్కి వెళ్ళొచ్చాను. సైన్స్ ఫేర్లో నేను కూడా 2nd వచ్చాను. తను ఫస్ట్ లెవెల్ నుంచి ఫస్ట్ వచ్చింది. ఇక్కడ ఈ స్కూల్ మాకు చాలా ఇష్టం. ఎందుకంటే వేరే స్కూల్స్లో చూస్తే ఇలా స్పోర్ట్స్ కానీ లేకపోతే సైన్స్ ఫేర్స్ కానీ ఇట్లా నిర్వహించరు. ప్లస్ వేరే స్కూల్స్లో ట్రెడిషనల్గా ఏముండదు. ఈ స్కూల్లో అయితే ప్రతి ఫెస్టివల్ జరుపుతారు, అన్నీ ట్రెడిషనల్గా అన్నీ నడిపిస్తారు. ముఖ్యంగా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ అని, సైన్స్ అని. ఆ సబ్జెక్ట్స్ కొన్ని టఫ్గా ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్ అందరూ. మీరు అంటే ఈ స్కూల్లో ఆ సబ్జెక్టుల మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధ ఏమైనా చూపిస్తుంటారు టీచర్స్? చూపిస్తుంటారు. మీకు ఏ సబ్జెక్ట్స్ ఈజీ అంటే మీకు మెథడ్లో చెప్తారు. ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్. మ్యాథ్స్ నవీన్ సార్ చెప్తారు, మాకు ఈజీగా చెప్తారు, అర్థమయ్యేటట్టు చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగానే. మీ ఇంటి దగ్గర వేరే స్కూల్లో చదువుతున్న పిల్లలు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మీరు ఆ స్కూల్లో అదేవిధంగా మీ స్కూల్లో ఏం తేడా గమనించారు మీరు? మా స్కూల్లో కల్చర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ స్కూల్లోనేమో కల్చర్ ఎక్కువ ఉండదు, స్టడీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్టడీస్, ప్రోగ్రామ్స్ అంటూ, గేమ్స్ అంటూ ఫ్రీడమ్గా ఎక్కువ ఉంటుంది మాకు ఈ స్కూల్లో. అందరు మాతో ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతారు. టీచర్స్ కూడా గేమ్స్ అంటూ, సైన్స్ ఫేర్స్ అంటూ అలా బాగానే తీసుకొని వెళ్తారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఏ స్కూల్లో చూసినా కూడా బై కోర్సులు కూడా చేపిస్తున్నారు. అంటే కంప్యూటర్ లెర్నింగ్ కోర్సెస్ చేపిస్తున్నారు, టెక్నాలజీకి సంబంధించిన దగ్గర ఉన్నాయన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని, ఎక్సెల్ అని. ఇట్లా మీకు ఇట్లాంటివి ఏమైనా ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నారు? మాకు 2nd క్లాస్ నుంచి ఉంటుంది కంప్యూటర్ నేర్పిస్తారు. మాకు ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, సాంస్క్రిట్, సదాచారం నేర్పిస్తారు. అదే సరస్వతి విద్యామందిర్ స్కూల్ ఓన్లీ ఫస్ట్ నర్సరీ నుంచి 10th వరకే ఉంది. అంటే ఇది డిగ్రీ వరకు కూడా ఉంటే మీకు ఎట్లా ఉంటుంది? మేము ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మాకు డిగ్రీ వరకు కావాలి. ఇంకా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందంటారు. ఆ దిశగానే తరగతి గదుల్లో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సరస్వతి విద్యామందిర్ 5 దశాబ్దాలుగా కృషి చేస్తోంది. మున్ముందు కూడా అదే స్ఫూర్తితో తరతరాలకు విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించడానికి సరస్వతి విద్యామందిర్ సంకల్ప బలంతో ముందుకెళ్తోంది. స్వర్ణోత్సవాలను జరుపుకున్న కేశవనగర్ విద్యామందిర్ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, దేశ అభివృద్ధికి తోడ్పడే విద్యా కుసుమాలను అందించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి కొత్త బంగారు లోకం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం. అంతవరకు సెలవు, నమస్తే.